2024 క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ పార్ట్ 1లో హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాం కదా. సో ఇక రిమైనింగ్ ఉన్నాయి కదా, సో అవి కూడా కంప్లీట్ చేద్దాం ఇవాళ వీడియోలో. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఓకేనా. ఫస్ట్ చూద్దాము. ద ఎలక్ట్రోలైట్ కామన్లీ యూజ్డ్ ఇన్ సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్లో యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ ఏంటి మనకు తెలుసు కదా, KCl. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. At 25 degrees centigrade, the EMF cell of the Zn by Zn2 plus at 1 molar solution salt bridge Cu2 plus by Cu is. ఇక్కడ ఇచ్చారు మనకు వాల్యూస్ తెలుసు కదా, సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. సో మనకి స్టాండర్డ్ పొటెన్షియల్కి ఫార్ములా ఏంటి ఎవరికైనా తెలుసా? ఫస్ట్ స్టాండర్డ్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే E0 సెల్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అనమాట. సో ఇది మనకి ఏది క్యాథోడ్ ఏది యానోడ్ అనేది ఎలా తెలుస్తుంది, మీకు ఐడియా ఉందా? ఓకేనా. సో ఫార్ములా రాస్తాను, ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం మనకు ఆన్సర్ ఎంత వస్తుందో. ఇది స్టాండర్డ్ ఫార్ములా అనమాట, ఓకేనా. ఇప్పుడు యానోడ్ దగ్గర ఏం జరిగింది, Zn గివ్స్ రైస్ Zn2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అయ్యింది. సో ఇక్కడ ఏం ప్రాసెస్ జరిగినట్టు, ఆక్సిడేషన్ జరిగినట్టు. సో ఆక్సిడేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, యానోడ్ దగ్గర జరుగుతుంది. సో కాపర్ దగ్గర ఏమైంది, Cu2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ కోల్పోయి మనకి కాపర్ అనేది ఫామ్ అయింది. సో అక్కడ రిడక్షన్ జరిగింది. సో రిడక్షన్ అనేది క్యాథోడ్ దగ్గర జరిగింది, ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరిగింది. ఈ 2 పాయింట్స్ క్లారిటీగా వచ్చాయా? ఇప్పుడు చూడండి, మనకి వాల్యూస్ ఇచ్చారు కదా. సో అక్కడ జింక్ వాల్యూ ఇచ్చారు అండ్ తర్వాత కాపర్ వాల్యూ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఏది ఎక్కడ జరిగిందో తెలిసింది, ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం వాల్యూస్, ఓకేనా. చేస్తారా? ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఈ సెల్ ఫార్ములా ఏమని చెప్పాను, క్యాథోడ్ మైనస్ యానోడ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చారు, 0.34, ఓకేనా. సో ప్లస్ 0.34 వోల్ట్స్ మైనస్ ఆఫ్ 0.76 కదా. సో ఇక్కడ మైనస్ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది, అవునా. సో ప్లస్ 0.34 ప్లస్ 0.76 అంటే రెండు మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1.10 వస్తుంది. సో ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఇప్పుడు చూడండి, వాటర్ గెట్స్ పర్మనెంట్ హార్డ్నెస్ డ్యూ టు. సో మామూలుగా మనకి హార్డ్నెస్ అనేది 2 టైప్స్ ఉంటుంది, పర్మనెంట్ హార్డ్నెస్, టెంపరీ హార్డ్నెస్. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, పర్మనెంట్ హార్డ్నెస్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే మెగ్నీషియం క్లోరైడ్ ద్వారా వస్తుంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, 2.43 grams ఆఫ్ కాపర్, ఓకేనా. ఇక్కడ ఒకసారి మొత్తం క్వశ్చన్ చదవండి. మనకు అక్కడ ఏం అడిగారు, ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఇన్ మిల్లీగ్రామ్ పర్ లీటర్. సో మనకి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనేది దేంట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, మిల్లీగ్రామ్ పర్ లీటర్ ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, కాల్షియం బైకార్బోనేట్ యొక్క మాస్ ఎంత, 2.43 grams వాళ్ళు మెన్షన్ చేసింది, అవునా. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత, 20 liters. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ ఎంత, 162 grams per mole. ఈక్వివాలెంట్ ఆఫ్ CaCO3 ఎంత, 50 grams, ఓకేనా. వీటి వరకు క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మిల్లీగ్రామ్ పర్ లీటర్ని కన్వర్ట్ చేయాలి. సో 2.43 gramsని మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, 1000 కదా. సో 2430 milligrams. ఇప్పుడు మనం కాల్షియం బైకార్బోనేట్ యొక్క మాస్ కనుక్కోవాలి అంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్ కదా. సో 2.43 grams బై 162 ఎంత వస్తుంది, 0.015 moles వస్తుంది, ఓకేనా. సో 0.05 moles ఇంటూ మనకి ఎన్నిసార్లు ఇక్కడ 50 కదా. సో 50 చేస్తే ఎంత వస్తుంది, 0.75 వస్తుంది. సో మనము ఈ మాస్ ఆఫ్ CaCO3ని కూడా మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో 0.75 ఇంటూ 1000 ఈక్వల్ టు ఎంత, 750 అవుతుంది. సో మనం హార్డ్నెస్ అనేది 750 milligrams బై ఎన్ని లీటర్స్కి కనుక్కోమన్నారు, 20 liters కదా. బై 20 చేస్తే 75 milliliters వస్తుంది. సో లాస్ట్ స్టెప్ చేస్తాను, ఓకేనా. మిగతా కూడా పైన అర్థం కాకపోతే చెప్పండి, ఓకేనా. ఇప్పుడు మనము వచ్చిన దాన్ని మిల్లీగ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో హార్డ్నెస్ టోటల్గా ఎంత అడిగారు, మనకి ఇక్కడ 750 వచ్చింది, అవును. ఇప్పుడు ఎన్ని లీటర్స్కి, 20 liters చేస్తే ఎంత వస్తుంది, 75 milliliters వస్తుంది, ఓకేనా. సో పైన స్టెప్స్ అన్నీ అర్థమయ్యా, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో సేమ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ సాఫ్టనింగ్ ఆఫ్ వాటర్ బై అయాన్ ఎక్స్చేంజ్ రిజిన్ మెథడ్ ద క్యాటయన్ ఎక్స్చేంజ్ రిజిన్స్ కంటైన్స్. సో మనకి అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో 2 రిజిన్స్ ఉంటాయి, క్యాటయన్ ఎక్స్చేంజ్ రిజిన్, యానయన్ ఎక్స్చేంజ్ రిజైన్ ఒకటి, ఓకేనా. ఇక్కడ మనకి క్యాటయన్ ఎక్స్చేంజ్ రిజైన్లో నేమ్ ఏంటి అంటే COOH అనమాట, ఓకే అండి. ఇక్కడ మనకు యానయన్ ఎక్స్చేంజ్
రిజిన్ అడగట్లేదు, క్యాటయాన్ అడుగుతున్నారు. సో ఆప్షన్ COOH గ్రూప్ అనమాట. ఒకవేళ యానియన్ అయితే OH గ్రూప్. సో అక్కడ జాగ్రత్తగా చూడండి, యానియన్ అడిగారా క్యాటయాన్ అడిగారా అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్, కరోజన్ ఈజ్ ఎలక్ట్రికల్ ప్రాసెసా, లేదంటే కెమికల్ ప్రాసెసా, ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసా, ఫిజికల్ ప్రాసెసా? మనకి ఇది డెఫినేషన్ మనం చూసింటాం కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఓకేనా. గాల్వనైజేషన్. సో గాల్వనైజేషన్ అనేది ఏంటి, దేన్ని కోట్ చేస్తాము అంటే జింక్తో కోట్ చేసేదాన్ని గాల్వనైజేషన్ అంటాం. మెటల్స్కి కానీ ఎక్కడైనా సరే గాల్వనైజేషన్ అంటే ఏం అప్లై చేస్తాము అంటే జింక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, గాల్వనైజేషన్ మీద చాలా బిట్స్ అడుగుతున్నారు. ఓకేనా, ఇది రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్, ద హెట్రో ఆటమ్ ప్రెజెంట్ ఇన్ నియోప్రిన్. సో నియోప్రిన్ ఆటంలో హెట్రో ఆటమ్ ఏముంటుంది అంటే క్లోరిన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద మోనోమర్ ఆఫ్ టెఫ్లాన్. సో టెఫ్లాన్ యొక్క మోనోమర్ ఏంటి, C2F4. ఓకేనా. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ ది మోనోమర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్. న్యాచురల్ రబ్బర్ యొక్క మోనోమర్ ఏంటి, ఐసోప్రిన్ కదా. సో దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, మీరు ఆల్రెడీ ఈ పాలిమర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గుర్తుంటుంది, ఒకసారి జాగ్రత్తగా చూసి పెట్టండి. ఒకటి చిన్న బాండ్, అక్కడ సింగిల్ బాండ్ ఉండే దగ్గర డబుల్ బాండ్ ఉన్న మొత్తం రాంగ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసి పెట్టండి. నెక్స్ట్, ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ గ్యాస్. ప్రొడ్యూసర్ గ్యాస్లో మేజర్గా ఉన్న కాంపోనెంట్స్ ఏంటివి చెప్పండి. కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్. ఇది కాంపోనెంట్స్ ఉన్నాయి కదా ప్రొడ్యూసర్ గ్యాస్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ. సో ఇవి ఒకసారి కంపోజిషన్స్ బాగా చూసుకోండి. నెక్స్ట్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ కాజెస్. ఇప్పుడు ఓజోన్ లేయర్ యొక్క డిప్లీషన్ దేని ద్వారా ఎక్కువ జరుగుతుంది, ఒకవేళ జరిగింది అనుకోండి ఏమవుతుంది, ఇప్పుడు ఓజోన్ లేయర్లో హోల్ పడింది అన్నారు. సో అలా పడడం వల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే సన్ నుంచి పడే రేస్ అనేవి డైరెక్ట్గా పడడం వల్ల స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్కిన్ క్యాన్సర్ ఇస్ ది ఆన్సర్. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అండ్ సెకండరీ పొల్యూటెంట్ అంటే పెరాక్సిక్ ఎసిటైల్ నైట్రేట్ అనమాట. ఇది కూడా ఎక్కువ సార్లు అడిగారు. సో జాగ్రత్తగా చూడండి. ఇది ఆల్మోస్ట్ అన్ని 25 క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది పార్ట్ 2 వీడియో, ఆల్రెడీ పార్ట్ 1 వీడియో ఉంది. ఓకేనా. సో మీకు ఇందులో ఏమన్నా ఇంకా అర్థం కాకపోయినా కింద కమెంట్ చేయండి. ఓకేనా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రుచి టెక్.